వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను చందు. ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి వద్ద భారీగా కేంద్ర బలగాలను మోహరించి తనను గృహ నిర్బంధంలో ఉంచారని మమత ఆరోపిస్తున్నారు. బర్యీపూర్లో జరిగినటువంటి 12 ఏళ్ల బాలిక అఘాయిత్యం హత్య ఘటనల నేపథ్యంలో అక్కడకు మమతా బెనర్జీ వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ కుట్ర పన్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం విమర్శించారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి వద్ద భారీగా కేంద్ర బలగాలను మోహరించి తనను గృహ నిర్బంధంలో ఉంచారంటూ మమత ఆరోపిస్తున్నారు. బర్యీపూర్లో జరిగినటువంటి 12 ఏళ్ల బాలిక అఘాయిత్యం హత్య ఘటనల నేపథ్యంలో అక్కడకు మమతా బెనర్జీ వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ కుట్ర పన్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, మమత గృహ నిర్బంధానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తృణమూల్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు, అందులో నిజాలేంటి? దాదాపు పశ్చిమ బెంగాల్లో ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాడులు ప్రతిదాడులు అటు విపక్షాలు అటు ప్రభుత్వం మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఒకవైపు, మరొక వైపు ఆర్జీకర్ ఘటన పునరావృతం అయ్యింది. అలాంటి ఘటనే చేసినా కానీ అలాంటి ఘటన బెంగాల్లో మరోసారి పునరావృతం అయింది అంటూ కూడా టీఎంసీ చాలా కీలకంగా 24 గంటల నుంచి కూడా చేస్తున్నటువంటి ఇటు మాటల దాడి అని చెప్పవచ్చు. ఇందులో భాగంగా దాదాపు గత శనివారం రోజున జరిగినటువంటి ఘటనపై చాలా కీలకంగా అటు బెంగాల్లో 12 సంవత్సరాల బాలికపై అత్యాచారం, 4 వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసి ఆ అమ్మాయిని ఒక నీటి కొలనులో పాడేసినటువంటి మృతదేహానికి సంబంధించిన అంశాన్ని అటు పేరెంట్స్ ఎవరైతే 12 సంవత్సరాల అమ్మాయి తల్లిదండ్రులు చెప్పడంతో ఒక్కసారిగా కూడా కొంత ఉద్రిక్తత వాతావరణము. తను కూడా ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయి, ఇక్కడ కులాలు ఏది అన్నది కాదు, కానీ ముఖ్యంగా ఒక అమ్మాయిపై అత్యాచారం చేయడము, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి హత్య చేసి ఆ అమ్మాయి యొక్క ఏదైతే ఆ అమ్మాయి బాడీని ఒక కొలంలో పడేసినటువంటి ఘటన. దాదాపు అక్కడ ఉండేటటువంటి స్థానికులందరూ కూడా కొంత వెతకడంతో చివరికి ఆ అమ్మాయి యొక్క బాడీ కూడా దొరకడం జరిగింది. దీనిపై అటు ఏదైతే ఒక బరంపూర్ అన్నటువంటిది ఒక విలేజ్, దానికి సంబంధించినటువంటిది ఒక మారుమూల ఉండేటటువంటి గ్రామము. సాయంత్రం పూట ఆ అమ్మాయి ఒక షాప్కి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక 4 వ్యక్తులు ఆ అమ్మాయిని లాక్కొని వెళ్ళారు అన్నటువంటిది అక్కడ స్థానికులు కొంతమంది ఇచ్చినటువంటి సమాచారం మేరకు తల్లిదండ్రులు 4 అనుమానితులపై కూడా ఇటు ప్రభుత్వానికి అటు కేసు ఏదైతే ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. అదే సమాచారాన్ని అటు ముఖ్యమంత్రి కూడా, ఎందుకంటే దీనిపై ఘటనపై కూడా ముఖ్యమంత్రి సీరియస్ కావడము, ఘటనకు సంబంధించినటువంటి వ్యక్తుల సమాచారాన్ని పై కూడా అటు ఎవరైతే హత్య చేయబడినటువంటి అమ్మాయి తల్లిదండ్రులను కూడా ఇటు ముఖ్యమంత్రి మాట్లాడినటువంటిది. ఇదంతా ఒకటి, కానీ ఒక 12 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారము అటు హత్య జరిగినటువంటి ఉదంతంపై కూడా అటు బెంగాల్ అటు ఏదైతే 24 పరగనా కిందికి వచ్చేటటువంటి గ్రామం ఇది. దాదాపు ఇక్కడ స్థానికులు చాలా మంది కూడా ఇటు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే ఇక్కడ ఎక్కువగా కూడా ఉంటారు. చాలా మంది కూడా అక్కడ ఈ అమ్మాయి హత్య జరిగిన తర్వాత స్థానికులందరూ కూడా నిరసనలు ధర్నాలతో ఆ ప్రాంతం అంతా కూడా నినాదాలతో మారుమోగుతున్నటువంటి ప్రాంతం. దీనికి టీఎంసీ కార్యకర్తలు కూడా వీరితో చేరువవ్వడము, దీనితో మరింత కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొని ఉన్నటువంటిది. దీనిపై ఏదైతే ఘటనపై కూడా అటు టీఎంసీ మమతా బెనర్జీ కూడా చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. గతంలో ఆర్జీకర్ ఏదైతే ఘటన జరిగినటువంటి సందర్భంలో 24 గంటల లోపలనే నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా అసలైన నిందితులను కూడా పట్టుకోలేదంటూ కూడా గత 24 గంటల క్రితంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు, మరొక వైపు దీనిపై చాలా కీలక సమావేశం కూడా ఆమె ఇంట్లో కాళీఘాట్లు కూడా నిర్వహిస్తున్నటువంటి సమయంలో రాత్రి కేంద్ర బలగాలంతా కూడా కాళీఘాట్ ఈ ప్రాంతం అంతా కూడా
దాదాపు 200 మందికి పైగా కూడా పోలీస్ బలగాలంతా కూడా ఆమె ఇంటిని చుట్టుముట్టడం కూడా జరిగింది. దీనిపై టీఎంసీ చాలా కీలకంగా దానికి సంబంధించినటువంటి పోస్టు కూడా చేసి ఇది గృహ నిర్బంధంలో ఉంచినటువంటి మాజీ ముఖ్యమంత్రిని అన్నటువంటిది ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, ప్రస్తుతం ఉన్నటువంటిని అర్ధరాత్రి వరకు అక్కడ ఏదైతే కేంద్ర బలగాలు మోహరించడంతో ఈ రోజు ఆమె ఎవరైతే బాధితురాల యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఇటు ప్రభుత్వము, బెంగాల్ ప్రభుత్వము తమను గృహ నిర్బంధంలో ఉంచింది అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. కానీ ఇక్కడ మరొక వైపు బీజేపీకి సంబంధించినటువంటిది దాదాపు ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆమెకి సెక్యూరిటీ ఇవ్వాలన్న దాంతో ఇస్తున్నాము అన్నటువంటిది ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా ఉన్నది. కానీ గత కొన్ని రోజుల క్రితంగా ఆమె సెక్యూరిటీని అంతటిని కూడా తగ్గించినటువంటిది ఒకవైపు. కానీ నిన్న రాత్రి నుంచి కూడా అటు బెంగాల్ ప్రభుత్వం ఆమెకు సెక్యూరిటీని అలర్ట్ చేస్తున్నాను, ఆమె సెక్యూరిటీ ఇంపార్టెంట్ అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు. ఇక్కడ ప్రభుత్వము అటు టీఎంసీకి మధ్య ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం ఒకవైపు జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ ఘటనకు సంబంధించినటువంటిది దాదాపు 4 వ్యక్తులపై అటు ఎవరైతే హత్య గావింపబడినటువంటి నిందితురాలకు సంబంధించినటువంటి అనుమానితులకు వాళ్ళ పేరెంట్స్ ఇవ్వడంతో వారికి సంబంధించిన వాళ్ళని అక్కడ స్థానికులు వాళ్ళని పట్టుకొని కొట్టడంతో ఒక వ్యక్తి కూడా మరణించినటువంటిది. దాదాపు ఘటనకు సంబంధించినటువంటి 4 వ్యక్తుల్లో 2 వ్యక్తులు కొంత పరారీలో ఉన్నారు, మరొక వ్యక్తిని అతని పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటిది కీలకంగా కూడా ఇంద్రజిత్ తాంతి అన్నటువంటి 26 ఏళ్ల అనుమానితుడిని అక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో అతన్ని పట్టుకొని చంపేసినటువంటిది కూడా ఘటన ఇక్కడ జరిగినటువంటిది. మరొక అనుమానితుడు ప్రభాష్ మండల్, ఇతన్ని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరొక 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటిది కూడా పూర్తి సమాచారం ఉంది, పోలీసులు అదుపులో ఉన్నారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించినటువంటిది ఏదైతే బరైపూర్లో, సూర్జాపూర్ అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా 24 పరగన ఇదంతా కూడా ఇక్కడ స్థానికులు ఇప్పటి వరకు కూడా ధర్నాలతో అక్కడ నినాదాలతో మారుమోగుతున్నటువంటిది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులే ఇందులో ఉన్నారు, అది బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంటూ కూడా ఇటు 24 పరగన ఈ జిల్లా డిస్టిక్ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతము అక్కడ చేస్తున్నటువంటి నిరసనలు ఒకవైపు, మరొక వైపు ఇటు టీఎంసీకి సంబంధించినటువంటిది గృహ నిర్బంధంలో ఉంచారు అంటూ కూడా ఇటు మమతా బెనర్జీకి సంబంధించినది ఇటు కోల్కతా ఈ ప్రాంతం అంతా కూడా నిరసనలతో మారుమోగుతున్నటువంటిది. ప్రస్తుతం మాత్రము 12 ఏళ్ల అమ్మాయికి సంబంధించినటువంటి ఉదంతం మాత్రము రైట్. మీరు చెప్తున్నట్లు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మీరు చెప్తూ ఉన్నారు, అంటే ఆ సమాచారం అందిందని. బట్ దీనికి ఏమన్నా డైరెక్ట్గా అఫీషియల్గా బీజేపీ నుండి, ప్రభుత్వం నుండి ఎవరైనా స్పందించి మాట్లాడే అవకాశం ఉందా? ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే తృణమూల్ కాంగ్రెస్ నేతలు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ప్రజలు కూడా కొంతమంది కాళీఘాట ప్రాంతాల్లో కూడా ఇప్పటికే మీరు అన్నట్టు అక్కడ నిర్బంధం కావచ్చు, అదేవిధంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా దీనిపై ఏదైతే ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం వెంటనే సిట్ని కూడా ఏర్పాటు చేసింది. సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు బృందం కూడా రంగంలోకి దిగింది. అక్కడ జరిగినటువంటి ఘటనకు తర్వాత ఏదైతే ఆమె అమ్మాయి అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత అనుమానితులుగా ఉండేటటువంటి ఏదైతే కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి 4 సభ్యులతో దాదాపు ఒక వ్యక్తి మరణించడము, 3 కూడా అదుపులో ఉన్నారు అన్నటువంటిది అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఒకవైపు దర్యాప్తు జరుగుతుంది, సిట్ బృందంతో దర్యాప్తు జరుగుతుంది. అయినా ఇటు టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావాలనేసి ఇక్కడ మనకు కోల్కతా ఈ ప్రాంతాలు 24 పరగన అంతా కూడా ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే విధంగా ఇటు నినాదాలతో మారుమోగేటటువంటి అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ కూడా ఇటు ప్రభుత్వం చెప్తున్నటువంటిది. వీరిని అణిచి, అంటే ఈ ఘటన అనుకోవచ్చు, అక్కడ చేసేటటువంటి నిరసనలకు అనుకోవచ్చు, అటు టీఎంసీ కార్యకర్తలు చేస్తున్నటువంటి నిరసనలకు అటు కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. మొత్తం మీద ఈ ఘటనపై ప్రస్తుతం మాత్రము కొంత ఉద్రిక్తత వాతావరణము 24 పరగన తర్వాత మనకు డైమండ్ హార్బరు ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతము
అక్కడ ఉండేటటువంటి ముస్లిం సామాజిక వర్గానికి రెచ్చగొట్టే విధంగా కూడా కొన్ని ప్రసంగాలు కూడా చేసి వీళ్ళని ఇటు టీఎంసీ కార్యకర్తలు కూడా వాళ్ళని ఈ నిరసనలోకి తీసుకొని వస్తున్నారు అన్నటువంటిది మాత్రం అటు స్థానికులు చెప్తున్నటువంటిది, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చెప్తున్నటువంటిది. ఒకవైపు టీఎంసీకి సంబంధించినటువంటిది కూడా బయటికి రాకుండా ఎక్కడికక్కడ కూడా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వము మమ్మల్ని గృహ నిర్బంధంలో ఉంచింది అంటూ కూడా చేస్తున్నటువంటి నిరసనలు. కానీ ఇటు సిట్ బృందానికి సంబంధించినటువంటిది ఇటు దర్యాప్తు బృందం కూడా వేగవంతం చేశారు. నిందితులకు సంబంధించినటువంటిది, తర్వాత అమ్మాయి తల్లిదండ్రులకు సంబంధించినటువంటిది రేపు అంటే 7వ తేదీన మరొకసారి ముఖ్యమంత్రి ముందుకు ఎవరైతే నిందితురాలు తల్లిదండ్రులు కూడా మరొకసారి భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా వీరితో సమావేశం కావడము, వీరికి సంబంధించినటువంటి అనుమానితులపై కూడా పూర్తి సమాచారాన్ని తీసుకోవడము, సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడము వేగవంతం. ఒకవైపు కేసు జరుగుతూనే ఉంది, కానీ ఇక్కడ రాజకీయ పరంగా కూడా విమర్శలు ప్రతి విమర్శలతో ఆర్జీకర్ హత్యను కూడా జత చేస్తూ ఇటు టీఎంసీ లేవనెత్తినటువంటి ప్రశ్నలకు అటు బెంగాల్లో ప్రస్తుతం ఉండేటటువంటి నిరసనలతో దద్దరిల్లుతున్నటువంటి కోల్కతా అని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి వద్ద భారీగా కేంద్ర బలగాలను మోహరించి తనను గృహ నిర్బంధంలో ఉంచారని మమత ఆరోపిస్తున్నారు. ఇక బరుయిపూర్లో జరిగినటువంటి 12 ఏళ్ల బాలిక అఘాయిత్యం, హత్య ఘటనల నేపథ్యంలో అక్కడికి మమతా బెనర్జీ వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ కుట్ర పన్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.